వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేసిన కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. భువనగిరి జిల్లాలో 54 కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్న కలెక్టర్ అనితా రామచంద్రన్. 453 రోజులు పూర్తి చేసుకున్న రాజధాని అమరావతి ఉద్యమం. శ్రీకాకుళం జిల్లాలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా బంగారం తరలింపు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. హీరో తనీష్ పై డ్రగ్స్ కేసు అంటూ కథనాలు. వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన యువ హీరో. ఇక వార్తల్లోని వివరాలు చూస్తే, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలో మొత్తం 100 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శాసనమండలి ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. 100 పోలింగ్ కేంద్రాలకు 100 మంది ప్రిసైడింగ్ అధికారులు, 100 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, వారితో పాటు 200 మంది ఇతర అధికారులను నియమించినట్లు తెలిపారు. వారికి 4 రోజుల పాటు ఎన్నికల శిక్షణ కూడా ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 54 పోలింగ్ కేంద్రాలకు 300 మంది పోలింగ్ సిబ్బంది నియమించినట్లు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో అందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్ 2 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు పోలింగ్ మెటీరియల్ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభించి నేటికి 453 రోజులు ముగిసింది. ఈ సందర్భంగా నవతరం పార్టీ చేపట్టిన యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ అమరావతి జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. యాత్ర చేపట్టిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు బృందానికి అపూర్వమైన స్వాగతం పలికారు. ఒకే రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆకాంక్షించారు. యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ జగన్ 3 రాజధానులు ప్రతిపాదన ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఈ యాత్రకు తెలుగుదేశం పార్టీ, పలు పార్టీలు, సంఘాల నేతలు మద్దతు తెలిపారు. చూస్ చేసి
ఈరోజు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసి 33,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతుల్ని ఈరోజు గత 450 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షని ఈరోజు పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రజలకి మరి ప్రజలందరూ కూడా ఆయనకి బుద్ధి చెప్పాలి. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అతి తక్కువ సమయంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో మరి రాష్ట్రానికి ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో ఒక రాజధానిని డెవలప్ చేసి అనేక రకమైనటువంటి వనరులు క్లియర్ చేసి ఈరోజు ప్రపంచంలోనే మనది బెస్ట్ రాజధాని అక్కడ నిర్మించాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం చేతకాక ఈరోజు ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. ప్రతి నియోజకవర్గం వ్యక్తి సోదరులు బెందాళం అశోక్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఇచ్చాపురం నుంచి తడ వరకు మరి అమరావతి సాధనా యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 450 రోజులుగా మహిళలు, రైతులు, రైతు కూలీలు అమరావతి ప్రాంతంలో నిరాహార దీక్షలు, నిరసనలు తెలియజేస్తూ ఉంటే రోజు వాళ్ళ మీద నుంచి సచివాలయానికి వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా మనసు కరగకుండా మరి రాజధాని అమరావతిని ఏదో రకంగా తరలించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఆయన చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి విషయం. అది చంద్రబాబు నిర్మించారా, ఇంకొకరు నిర్మించారా అనేటువంటి అంశం పక్కన పెడితే రాజధాని మనకు అవసరమా లేదా, ఒకే చోట ఉండాలా లేదా అనేటువంటి అంశం నిజంగా జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే ఆయన అటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన మనసు మారాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇచ్చాపురం నుంచి తడ వరకు ఈ కార్యక్రమం జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఎమ్మెల్యే అశోక్ గారు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేయగా అక్రమ బంగారం రవాణా గుట్టురట్టయింది. వారి వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు 21 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బంగారాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి 4 వ్యక్తులు నోట్లో దాచుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు వారిని తనిఖీ చేయగా బంగారం దొరికింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బెంగళూరు నిర్మాతతో సంబంధాలంటూ యువ హీరో తనీష్పై పలు ఛానళ్లు కథనాలు ప్రచారం చేశాయి. దీనిపై ఆయన ఓ వీడియో ద్వారా ఖండించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్రచారం చేసేశారు. ఇందులో నిజాలేమిటో తెలుసుకునేందుకు కనీసం నన్ను సంప్రదించలేదు. నా కుటుంబాన్ని ఆ వార్తలు తీవ్రంగా బాధించాయి అంటూ వాపోయారు యువ హీరో తనీష్. బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన మాట నిజం.
నాకు నోటీసు వచ్చింది, కానీ నాకు వచ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రచారం చేయడం ఎంతో బాధించిందని తనీష్ అన్నారు. అసలు బెంగళూరు నిర్మాతతో 2 ఏళ్లు ఎలాంటి సంప్రదింపులు లేవని తెలిపారు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నేను ఆల్రెడీ అక్కడ డ్రగ్ సిచ్యువేషన్. అందరికీ నమస్కారం అండి, నేను తనిష్ని మాట్లాడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, బెంగళూరులో ఒక ప్రొడ్యూసర్ని డ్రగ్స్ అలిగేషన్స్ మీద ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు పంపించారు నాకు తెలిసింది. అలాగే నాకు కూడా నోటీస్ పంపించారు. కాకపోతే ఆ నోటీస్ ఏంటంటే 67 NDPC యాక్ట్ కింద పంపించారు. అంటే దట్ ఈస్ అక్వైంటెన్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ సర్కమ్స్టెన్స్. అంటే ఆ పర్సన్ గురించి తెలిసిన, ఆయన గురించి తెలుసా, లేదా ఆయన ఇలా ఏమైనా మీరున్నప్పుడు ఏమైనా జరిగాయా అనే సిచ్యువేషన్స్ని కనుక్కోవడం కోసం పంపించారు. బట్ మీడియాలో నేనేదో ఇన్వాల్వ్డ్ ఉన్నట్టు, నేను ఆల్రెడీ అక్కడ డ్రగ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇలాంటి డిఫరెంట్ ఫేక్ న్యూస్లు వేస్తున్నారు. అసలు నేను బేసిక్గా ఆ పర్సన్ని బిగ్ బాస్ తర్వాత, నాకు అంటే చాలా సినిమాల గురించి డిస్కషన్స్లో అలా బిగ్ బాస్ తర్వాత ఆ ప్రొడ్యూసర్ నాతో సినిమా చేద్దామని ఆయన బెంగళూరు రమ్మన్నారు. అప్పుడు నేను వెళ్ళడం జరిగింది. ఒకసారి వెళ్ళి అక్కడ కలిశాను. బట్ ఆ ప్రాజెక్ట్ ముందుకు జరగలే. దాని తర్వాత ఐ లెఫ్ట్ ఇట్. ఇట్స్ బీన్ 2 years, అంటే 2 సంవత్సరాల క్రితం ఇది మాట. సో దాని తర్వాత నేను ఇంక వచ్చేసాను. తర్వాత 1-2 times ఫోన్లో ఇంకా రెస్పాన్స్ సరిగా లేకపోయేసరికి ఇంకా అక్కడి నుంచి ఐ నెవర్ బీన్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ త్రూ ఫోన్. అంటే ఫోన్లో కానీ టెక్స్ట్ల ద్వారా కానీ ఏ విధంగా నేను కాంటాక్ట్లో లేను. అండ్ నేను ఈ 2 yearsలో ఎప్పుడు బెంగళూరు వెళ్ళడం కూడా జరగలేదు. సో బట్ ఇవన్నీ తెలియకుండా, ఫ్యాక్ట్స్ ఏంటో తెలియకుండా నేనేదో ఇందులో ఇన్వాల్వ్డ్ ఉన్నట్టు, నేను అక్కడ ఆల్రెడీ ఉన్నట్టు, అంటే అక్కడేదో కర్ణాటక మీడియా వేసింది అంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలీదో, లేదా దాన్ని సెన్సేషనలైజ్ చేయాలని చేశారో ఏంటో నాకు తెలియదు. బట్ ఈవెన్ మన తెలుగు మీడియా, ఇక్కడ తెలుగు మీడియా అట్లీస్ట్ నన్ను ఒక మాట కూడా అడగకుండా ఇష్టం వచ్చినట్టు వేయడం నిజంగా అది బాధకు గురి చేస్తుంది. బికాస్ ఇలా ఈ 2 yearsలో కూడా నేను ఒక hundreds of producers అండ్ డైరెక్టర్స్ని కలిసి ఉంటాను. దాట్ ఈస్ ఫర్ షూర్. సో ఎవరికి ఏం జరుగుతుందో ఈ 2 yearsలో ఎవరేం చేస్తున్నారో మనకు ఎలా తెలుస్తుంది? బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అక్వైంటెన్స్ ఏదో వాళ్ళు దే సెండ్ మీ నోటీస్, దానికి నాకు సంబంధం లేకపోయినా, బట్ బికాస్ ఆఫ్ ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్, ఐ విల్ షూర్లీ రెస్పాండ్ టు ఇట్ ఫర్ షూర్. కానీ ఇక్కడ నిజంగా బాధ కలిగించే ఇష్యూ ఏంటంటే ఇలా మీడియాలో రావడం, ఈ విధంగా రావడం. బికాజ్ దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇంకా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అసలు నేను దీని గురించి మాట్లాడొద్దులే, మాట్లాడితే ఒక గోల, మాట్లాడకపోతే ఒక గోల అనే థాట్లో ఉన్నా. కాకపోతే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పీపుల్ హూ లైక్ మీ, హూ అడ్మైర్ మీ, హూ లవ్ మీ. అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను ఆలోచించి ఇప్పుడు నేను ఓపెన్ అప్ అయ్యి మీకు క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్. సో మీడియా పీపుల్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, ఏదైనా ఇది ఉంటే అట్లీస్ట్ యూ ఆస్క్ మీ అండ్ కన్ఫర్మ్ ఇట్, అండ్ దెన్ మీరు దాన్ని క్లారిటీగా తీసుకొని మీరు వేసినా పర్లేదు. బట్ ఫ్యూ న్యూస్ ఛానల్స్ నిజంగా ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకుని ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఆలోచించి దే హ్యావ్ అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ నా ఎప్పుడో పాస్ట్ వీడియోసు, ఫొటోసు, నేను నక్షత్రంలో చేసిన క్యారెక్టర్ వీడియోసు అండ్ ఏవేవి నా పేర్లు ఇవన్నీ వేసి అసలు ఏమీ తెలియకుండా ఏది పడితే అది వేయడం జరుగుతుంది. అది నిజంగా నాకు నా ఫ్యామిలీకి, అంటే మా అమ్మ యాక్చువల్లీ షీఈస్ నాట్ వెల్, ఆవిడకి అసలు బాగాలేదు. ఆవిడ ఆలోచించండి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఇలాంటి ఒక ట్రామా ఆల్రెడీ ఒకటి జరిగింది. అండ్ బట్ దాని తర్వాత వెన్ దెర్ వాజ్ నథింగ్ ఆల్సో, దానికంటే ఒక క్లారిఫికేషన్ ఎప్పుడు మీడియా ఇవ్వలేదు. బట్ ఆ ట్రామా మేము, నా ఫ్యామిలీ అందరం ఫేస్ చేయడం జరిగింది. సో అదే ట్రామా మళ్ళీ నా ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది ఫర్ నో రీజన్ అంటే ఐ కాంట్ టేక్ ఇట్ అండి. సో ఐ హంబ్లీ, బికాజ్ ఐ రెస్పెక్ట్ మీడియా అలాట్. నేను 22 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అండ్ నేను చిన్నప్పటి నుంచి మీడియాలతో కలిసి ఉన్నా. సో ఐ రెస్పెక్ట్ మీడియా అండ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ మీడియా టు నాట్ ఇలాగా ఏవో హోక్స్, ఫేక్ న్యూసెస్ వేసి నన్ను ఏదో ఒక పెద్ద అసలు ఆల్ ఓవర్ ఇండియా నేను ఏదో డౌన్ లాగా క్రియేట్ చేసేసి ఇలాంటివి ఇచ్చేయద్దు. ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్. అండ్ లేదు ఇంకా మీరు ఇలాగే నేను ఇంత రిక్వెస్ట్ చేసి ఇంత నేను క్లియర్గా మీకు క్లారిటీ ఇచ్చినట్టు కూడా మీరు ఇలా
అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్కి రంగం సిద్ధమైంది. ఒక నగర కార్పొరేషన్తో పాటు 8 మున్సిపాలిటీలు 2 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 337 వార్డులకు దాదాపు 800 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. గెలుపు నీదా నాదా అనే విధంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంది. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇక బీజేపీ జనసేన పొత్తుతో ఎన్ని వార్డులు గెలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇది డెమోక్రసీ సర్టిఫికేట్ తీసుకుని కౌంట్ చేసి వేస్తాం. ఆయన ఒక స్మార్ట్ ట్రే ఉంటుంది, ఆ ట్రేలో సెకండ్ పార్ట్, మరి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఆ 4 పార్ట్స్ కలిపి 25 అయ్యేటట్లయితే మనం 25% చేసి ఆ ట్రేలో వేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఈ ట్రేలో అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. మనకు 11 అర్బన్ లోకల్ బాడీస్లో ఏ అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెంటరు అదే అర్బన్ లోకల్ బాడీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన అనంతపురంకి సంబంధించి ఈరోజు ఎస్ఎస్బిఎన్ కాలేజ్ని కౌంటింగ్ సెంటర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 1100 మంది వైద్యులకు కౌంటింగ్ స్టాఫ్ని పెట్టుకొని స్మూత్గా, ఎఫిషియెంట్గా, క్విక్గా అయిపోవడానికి, క్విక్గా ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఈ ప్రక్రియను చేస్తున్నాము. 337 మంది వార్డు కౌన్సిలర్స్, డివిజన్ కార్పొరేటర్స్ యొక్క భవితవ్యం అన్నది రేపు తెలియబోతుంది. మన దగ్గర 5,57,000 ఓట్లు, వైద్యుల ఓట్లు ఉన్నాయి. మనకు దాదాపు 66.79% ఓట్స్ అనేది క్యాస్ట్ అయి ఉన్నాయి. సో 5,57,000 ఓట్లను రేపు మనం కౌంట్ చేయాల్సి ఉంది. ఇది కాకుండా ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా, కౌంటింగ్ రూమ్ హాల్లో కూడా వీడియోగ్రఫీ, అలాగే సీసీటీవీ కెమెరాస్, అలాగే బ్యారికేడింగ్ అండ్ ఎంట్రన్స్ దగ్గర చెక్ చేసి బందోబస్తు ద్వారా, ఆర్మ్డ్ పోలీస్ ద్వారా చెక్. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బరిలో ఉన్న 11 మంది అభ్యర్థులు 2 వారాల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 67, పశ్చిమ గోదావరి జిల్లాలో 49 కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందికి సూచించారు. అందరికీ కూడా మెటీరియల్ ఆల్రెడీ పోలింగ్ సిబ్బందికి మా స్టాఫ్ ఆధ్వర్యంలో మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు కలెక్టర్ గారు ఈ కాకినాడ డివిజన్లో 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సిబ్బంది అందరూ కూడా వచ్చి వాళ్ళ ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా తీసుకున్నారు. స్పెషల్ కౌంటర్స్, ఆర్డినరీ కౌంటర్స్ అని సెటపాటు చేసి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఇందులో 10 పోలింగ్ స్టేషన్స్లో 2,600 మంది ఓటర్స్ ఉన్నారు. అలాగే 4 రూట్స్ కింద డివిజన్ చేసి వాళ్ళకి 4 బస్సులు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా మెటీరియల్ తీసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా డౌట్లు ఉంటే కనుక మళ్ళీ మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి రెక్టిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి డిస్పర్స్ అవుతారండి. రెస్పెక్టివ్ మండల్ హెడ్ క్వార్టర్స్లోనే పోలింగ్ స్టేషన్లు కూడా పెట్టడం జరిగింది. కాకినాడ డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల్లో హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. ఎక్సెప్ట్ కాకినాడ అర్బన్, మిగతా అన్ని చోట్ల కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉంది. అక్కడ తహసీల్దార్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ సంబంధించి వీళ్ళు ఇక్కడ చెక్ చేసి. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బంజారా హిల్స్లో ఘనంగా జరిగాయి.
93వ డివిజన్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో టీఆర్ఎస్ నాయకులు జెట్టి సంతోష్ చంద్ర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ, బంజారా హిల్స్ యూత్ ప్రెసిడెంట్ హరీష్ ముదిరాజ్, సువర్ణ కన్స్ట్రక్షన్ సీఈఓ రాజేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు. అన్న మనం ఏం చేద్దాము, అక్క మేయర్ అయిన తర్వాత మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దాం, ఇట్లా కవితక్క బర్త్డే వస్తుంది కదా అంటే, సంతోష్ అన్నదానం కన్నా మించింది ఏం లేదు, నువ్వు ప్లాన్ చేయి, మేమందరం సపోర్ట్ చేస్తాము అని సపోర్ట్ చేసిన హరీష్ అన్నకి. అండ్ పిలవంగానే వచ్చి తనంతో బిజీ ఉన్నా, వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా వచ్చిన తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ తిరుపతి వర్మన్న గారికి, అలానే వచ్చిన సువర్ణ కన్స్ట్రక్షన్స్ సీఈఓ అయిన మా బ్రదర్ రాజేష్ అన్నకి 3 days నుంచి నా అంటూ ఉండి అన్నీ ప్లాన్ చేసుకొని ఎట్లా చేద్దాం, ఏ టైం స్టార్ట్ చేద్దాము, మన ఫుడ్ ఎట్లా చేద్దాం అని అన్నీ సహకరించిన మా టీంకి, గణేష్, మా శ్రీకాంత్, మా హారూన్, నా ఫ్రెండ్, మా టీం అందరికీ ప్రత్యేకంగా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇలా సేవా కార్యక్రమాలు మా అందరి సపోర్ట్తోని, మా విజయలక్ష్మి అక్క గారి సపోర్ట్తోని, మా హరీష్ అన్న సపోర్ట్తోని, మా రాజేష్ అన్న, మా యూత్, మా టీం అంతా సపోర్ట్తోని ఇంకా మంచి మంచి కార్యక్రమం మేము ముందు చేస్తున్నాం. మా అందరి తరపున మళ్ళొక్కసారి కవితక్క గారికి జన్మదిన. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విశ్వభారతి అంధుల పాఠశాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, ఏర్పాట్లపై కరెస్పాండెంట్ ప్రభావతిని అడిగి తెలుసుకున్నారు. విద్యాపరంగా అవసరమైన సౌకర్యాలు, ఇతరత్ర సౌకర్యాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అవి వాళ్ళని లోపల మేము అవి మేనేజ్ చేస్తాం. గర్ల్స్కి ఆ రూమ్లో షిఫ్ట్ చేసి ఒక 10 మంది పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తాం. అవి వాడుకుంటుంటారు. ట్రైబల్ ఇస్తారు వాళ్ళకి 10th రాసి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గొత్తికోయగూడెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 ఇండ్లు దగ్ధమయ్యాయి. కాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వారికి కింటన్నర బియ్యంతో పాటు దుప్పట్లు, సామాగ్రి అందించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సీతక్క కోరారు.
హైదరాబాద్లో విద్యుత్ ఉద్యోగుల సంబరాలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మింట్ కాంపౌండ్లోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ దళిత క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కవిత ఎలక్ట్రిక్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశా జ్యోతి అని, అత్యధిక పీఆర్సీ ఇప్పించడానికి ఎంతో కృషి చేశారని వారు టీఎస్ఎస్ పీడీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రమోద్ కుమార్ అన్నారు. జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఎంతో ఖ్యాతి తెచ్చారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి మరెన్నో పదవులు అధిరోహించాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. 50 కిలోల కేక్ ఈరోజు కట్ చేసి పేదవాళ్ళకు పంచుతున్నాం. ఇంకొకటి ఏంటంటే కవితక్క అంటే కల్చర్ అంటే కవితక్క. బతుకమ్మక్క అనే కవితక్కకి ఇంకొక పేరు బతుకమ్మక్క. ఈరోజు బతుకమ్మక్క బర్త్డే ఉందని చెప్పి ఈరోజు మా ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఈరోజు బతుకుతున్నాం అంటే కవితక్క పుణ్యాన. ఎందుకంటే అది చాలామంది గ్రౌండ్ లెవెల్స్ వరకు కొంతమందికి తెలియదు. అందు గురించే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్తాను. ఆ రోజు ఏదైతే పీఆర్సీ వచ్చినప్పుడు కవితక్క కీలక పాత్ర ఆ రోజు పీఆర్సీ అప్పుడు చేసింది. అందు గురించే ఈరోజు ఎలక్ట్రిసిటీలో మంచి శాలరీస్, మంచిగా ఈరోజు ఎంప్లాయీస్ అందరూ ఉన్నారంటే, సంతోషంగా ఉన్నారంటే కేవలం కవితక్క పుణ్యాన్నే. ఎందుకంటే ఆ రోజు సీఎంని, ముఖ్యమంత్రి గారిని ఆ రోజు తీసుకొని పోయి దగ్గరుండి కన్వర్ట్ చేసి ఆ రోజు ఇంత మంచి గుడ్ పీఆర్సీ ఇచ్చారు. అందు గురించే మేము కవితక్కకి ఎప్పటికీ మా జన్మదినంగా మొత్తం అక్కకి ఎప్పుడెప్పుడు మేము రుణం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. వరంగల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. భువనగిరి జిల్లాలో 54 కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్న కలెక్టర్ అనితా రామచంద్రన్. 453 రోజులు పూర్తి చేసుకున్న రాజధాని అమరావతి ఉద్యమం. శ్రీకాకుళం జిల్లాలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా బంగారం తరలింపు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. హీరో తనీష్ పై డ్రగ్స్ కేసు అంటూ కథనాలు. వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన యువ హీరో. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.